హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో మనం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకుని ఇందులోకి 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకోండి. బెల్లం 1 కప్పున్నర తీసుకుంటే వాటర్ కూడా 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం ఇలా ఒకసారి కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కిందకి దించేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఒక బౌల్లోకి ఇలా వడకట్టేసుకోవాలి. ఇందులో ఇసుక నలుకులు ఏమైనా ఉంటే పోతుందన్నమాట. 1.5 కప్పు బెల్లంకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇంత అంతని క్వాంటిటీ కాదండి, కొంచెం మనకి ఈ బెల్లం సిరపులోకి గోధుమ పిండి వేసిన తర్వాత కలుపుతూ ఉంటామన్నమాట. ఇందులో కలిసి పిండి కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఇంకా పిండి వేయాల్సిన అవసరం లేదు. ఇంకా లూజ్గా ఇంకా పలుచుగా పిండి ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండిని వేసుకోవాలి. కొంచెం నాకు థిక్గా అనిపించింది, నేను కొంచెం వాటర్ని వేసి కలుపుకున్నాను అనమాట. స్వీట్ కాబట్టి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇంకా థిక్గా అనిపిస్తుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 3 ఫ్లేక్స్ సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెంగా పిండిని ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నారంటే బూరెలు చాలా చక్కగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా తినకంటే కొంచెం చల్లారాక తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని బూరెల్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో చాలా హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ బూరెలు చేసుకోవటం కూడా చాలా ఈజీ, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. పిండి బాగా లూజ్ అయిపోయి ఇంకా బూరెలు అనేవి మంచిగా పొంగుతూ రావట్లేదు అంటే ఇంకొంచెం పిండిని యాడ్ చేయండి. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ బూరెల్లా వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయండి. నేను కలుపుకున్న పిండికి ఎన్ని బూరెలు అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. మా పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా గోధుమ పిండితో ఇలా బూరెల్ని వేసుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈవినింగ్ టైం స్నాక్స్లా అయినా దీన్ని మనం తినచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు అప్పటికప్పుడు ఏవైనా చేయమని అడిగేటప్పుడు ఇలా బూరెల్ని చేయండి గోధుమ పిండితో, చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. బూరె లోపల చాలా స్మూత్గా స్పాంజీగా చాలా బాగుంటుందండి. ఒక్క బూరెని తుంచి చూపిస్తా చూడండి, చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.